గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా జూన్ మాసము 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రోక్తంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి వార రాశి ఫలాలని తెలియజేయబోతున్నాను. ఈ వారంలో గ్రహస్థితుల్ని పరిశీలించగలిగితే మేషంలో రాహు శుక్రుడు సంచరిస్తూ 18వ తారీఖున శుక్రుడు గోచారాన్ని కొనసాగిస్తూ వృషభ రాశిలోకి వెళ్తారండి. అదే సమయంలో వృషభములో వార ప్రారంభంలో బుధుడు అలాగే సూర్యుడు ఉండి 15వ తారీఖున సూర్యుడు వృషభం నుంచి మిథునంలోకి సంచారాన్ని కొనసాగిస్తారండి. కేతువు తులారాశిలోను కుంభరాశిలో శని వక్రించి సంచరిస్తుండగా కుజుడు మరియు గురువు మీనరాశిలో ఉన్నారండి. ఈ వారంలో ప్రారంభం నుండి చూసినట్లయితే చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటూ వారాంతంలో కుంభరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. తత్ఫలితంగా ఏ రాశుల వారికి చంద్రాష్టం సంభవిస్తుందంటే మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి చంద్రాష్టం ఉంటుందండి. ఆయా రోజుల్లో ఆయా రాశుల వారికి కొన్ని నియమములు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్న అంశాలు కూడా ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుందండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారి గృహము నుంచి ఏదైనా వృత్తి ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ, వారి స్వగృహం నుంచి కానీ, స్వగ్రామం నుంచి కానీ, సొంత రాష్ట్రం నుంచి కానీ, సొంత జిల్లా నుండి కానీ, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలు, ఇతర దేశాలు కానీ వెళ్తే చాలా వరకు జీవనోపాధి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, ప్రయాణంలో కొన్ని బడలికలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బృహస్పతి భాగ్యస్థానానికి అధిపతి వ్యయ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం వల్ల తండ్రికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. శని వక్రించి లాభస్థానంలో సంచారం చేస్తూ మూల త్రికోణాన్ని పొందినప్పటికీ లాభాల కంటే కూడాను మీ వృత్తి వ్యాపారాలలో మీరు పెట్టుబడులు అధికంగా ఉండడానికి అవకాశం కనబడుతూ ఉందండి. మీ జన్మరాశిలోని రాహు శుక్రుడు సంచారం చేయడం వల్ల మీ కుటుంబంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శుక్రుడు 18వ తారీఖున వృషభంలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ బుధుడు ఉండడం వల్ల మీ యొక్క కుటుంబంలో ధనానికి కొదువు లేని విధంగా మీకు తెలివితేటలు తగ్గట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలత, అలాగే లోన్లకు వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడము, అప్పులు ఇచ్చినటువంటి వారికి తిరిగి రావడము, అప్పులు తీర్చడానికి అవకాశం కలగడం కూడా జరుగుతుందండి. ఇది మనం గమనించవచ్చు. సూర్యుడు 15వ తారీఖు నుంచి మీ రాశికి తృతీయ స్థానంలోకి వెళ్ళడం చాలా యోగవంతంగా ఉంది. మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతాయి. మీ సంతానానికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫామ్ అవుతుంది. మీకు పెళ్ళై ఉంటే మీ మేనమామ కానీ, మీ మామ కానీ, ఎవరైనా కానీ మామగా వరుస ఉన్నటువంటి వారు, వారి ద్వారా మీకు సలహాలు కానీ, సహాయ సహకారాలు అందడానికి అవకాశం ఉంటుందండి. ఈ వారంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే 12, 13వ తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కానీ, మీరు కమ్యూనికేషన్లో కానీ, మాట తీరులో కానీ, ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయడానికి 14, 15వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంది. కానీ తండ్రి యొక్క ఆరోగ్యాన్ని గమనిస్తూ ముందుకెళ్ళండి. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదే సమయంలో 16, 17వ తారీఖుల్లో మీకు వృత్తి వ్యాపార రీత్యా అనుకూలము. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, ఆర్కిటెక్ట్లో ఉన్నటువంటి కానీ, లాయర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ,
ఈ ఫీల్డ్లో ముఖ్యంగా మంచి అనుకూలము ఆర్థిక ఎదుగుదల ఉండడానికి అవకాశం ఉంటుంది. 18వ తారీఖును లాభాల మీద లాభాలు రావడానికి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు అనుకూలించడానికి కూడా అవకాశం కనబడుతూ ఉందండి. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 15వ తారీఖు తర్వాత మీకు చాలా వరకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ఆరోగ్యం కుదుటపడిపోతుంది. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త పడండి. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు 18వ తారీఖు తర్వాత ఈ వారం అంతా కూడా కొద్దిగా అటు ఇటు స్త్రీలకి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ 18వ తారీఖు నుండి చాలా వరకు యోగవంతంగా ఉంది. వారి మాట కూడా నెగ్గబోతున్నారని కూడా చెప్పవచ్చు. కృత్తిక నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలము. వాహన యోగాన్ని, గృహ యోగాన్ని కూడా ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో, ఊరు కాని ఊర్లో కొనడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న దోషాలను తొలగించుకోవడానికి గణపతిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు అనుకూలంగా ఉంది. మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు మెజారిటీ పీపుల్స్, ముస్లిమ్స్ కానీ అలాగే క్రిస్టియన్స్ కానీ ఇలాంటి తెగకు చెందినటువంటి వారికి వారి యొక్క తెలివితేటలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మన రాష్ట్రంలో చదివి ఇతర రాష్ట్రాల్లో కానీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అక్కడ పరాయి స్త్రీ యొక్క అనుకూలత ఉండి కొంతమంది చేత మోసపోవడం కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడాలి. అయితే ఈ వారంలో మీకు ముఖ్యంగా 18వ తారీఖు తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు సుఖశాంతులు వెళ్ళి విరిగిపోతాయి. అయితే దీనికి కారణం ఏంటంటే శుక్రుడు మీ జన్మరాశిలోకి రావడం, అక్కడ బుధుడు కూడా సంచారం చేయడం చాలా బేసిక్గా ఉంది. 15వ తారీఖు నుంచి సూర్యుడు గోచారం చెంది మీ యొక్క ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం వల్ల కొద్ది కోపతాపాలు కుటుంబ పరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తగ్గి మీరు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని. అయితే ఇక్కడ 6వ స్థానంలో కేతు సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అయితే హాస్పిటాలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి కొద్దిగా అధికమవడానికి ఉంటుంది. అసలు రోగమే లేదు, ఎలాంటి ఇబ్బంది లేదన్నటువంటి వారికి ఎలాంటి సమస్యలే ఉండదు. అయితే ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ హాస్పిటాలిటీ కానీ వెళ్తే అక్కడ స్కానింగ్ ప్రాబ్లమ్స్, ఆ రిపోర్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం కనబడతాం. తదుపరి ఇక్కడ మనం గమనించినట్లయితే 10వ స్థానంలో శని సంచారం ఉండడం వల్ల నూతన వ్యాపారాల్లో అడుగు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. మీరు వేగంగా ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 11వ స్థానం చాలా బలపడింది. తత్ఫలితంగా మీకు లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అష్టమాధిపతి 11వ స్థానంలో సంచారం చేయడం వలన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే లాభాలు అధికంగా ఉంటుంది. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురయ్యే సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ ఆశలు కూడా నెరవేరుతాయి. దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేదని మాత్రం చెప్పవచ్చాను. ఇక్కడ మనం విశేషించి ఈ రాసుల గురించి చెప్పేటప్పుడు మనం చంద్రుని యొక్క సంచారాన్ని తీసుకుంటాం. కాబట్టి ఈ వారంలో మీకు 12, 13వ తారీఖులో సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. అయితే వివాహానికి వెళ్తున్నటువంటి వారు ఎవరైనా కానీ వివాహానికి వెళ్తున్న వారు ముఖ్యంగా అది రెండవ వివాహం కావచ్చు లేదా ప్రథమ వివాహం అయినా కావచ్చు, మీరు పూర్వము చేసినటువంటి తప్పిదములని దాచిపెట్టి మీరు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను జెన్యూన్గా ఉంటానని చేస్తే మాత్రం ఇప్పుడు ప్రారంభించబోయే జీవితం భాగస్వామితో ఉన్నటువంటి గొడవలు అధికమవడానికి అవకాశం ఉంటుంది. ఇది సీక్రెసీ, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అయితే 14, 15వ తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అంటే గురువులతో మాట్లాడేటప్పుడు కానీ, మీ నాన్నతో మాట్లాడేటప్పుడు కానీ, ఒక గుడి దగ్గర కానీ, ఒక దేవాలయం దగ్గర కానీ మీరు కాన్వర్జేషన్ చాలా ఓపికగా చేయాలి. కోపగించుకోవడానికి అవకాశం లేదు. అలా కోపగించుకుంటే ఇబ్బందులు ఫాలో అవుతారు. 15, 16వ తారీఖులు చాలా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇందులో ఒక విషయం మాత్రం గమనించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 16వ తేదీ మధ్యాహ్నం నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. అయినా కానీ తండ్రి యొక్క ఆదరణ అధికంగా ఉండడం వల్ల ఆ ప్రేమని మీరు భరించలేని పరిస్థితిలో ఉంటారు. ఏంటి ఈ యొక్క ఇన్సిస్ట్మెంట్ అనేది ఫీల్ అవుతారు. ఎక్కువ అతి ప్రేమని మీ యొక్క తండ్రి నుండి పొందడానికి మీరు అవకాశం ఉంటుంది. ఇసుకించుకోకుండా గమనించండి. 18వ తారీఖు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. సౌఖ్యవంతమైన జీవితం, వ్యాపార అభివృద్ధి,
పెట్టుబడి పెట్టినటువంటి ధనం తిరిగి ఇంటికి రావడం జరుగుతుంది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా కోపం అధికంగా ఉంటుంది. దాన్ని తగ్గించుకొని కానీ ముందుకెళ్తే సమస్య అయితే ఉండదు. తదుపరి రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ అవుతుంది. మీ సంతానం అనేక విషయాల్ని పబ్లిక్ నుండి నేర్చుకుంటారు. మరియు మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆర్థిక ఎదుగుదల, దాంతోపాటు అన్ఎక్స్పెక్టెడ్గా లాటరీ లాంటిది, లేకపోతే మీరు ఆడుతున్నటువంటి షేర్ మార్కెటింగ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్, గుర్ర పందాలు, బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కానీ, కేరళ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కానీ ధన రూపంలో పొందడానికి అవకాశం ఉంది. ఈ వారం శివుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితం. మిథున రాశికి చెందినటువంటి వారికి మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు వ్యయ స్థానంలో సంచారం చేయడము, అది కూడాను తృతీయ అధిపతి అయినటువంటి సూర్యునితో కలిసి ఉన్నారు. తత్ఫలితంగా మోస్ట్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి, వాహన విషయంలో జాగ్రత్త పడాలని మాత్రమే చెప్పగలను. అదే సమయంలో మీ కుటుంబంలో వాడుతున్నటువంటి యాక్సెసరీస్ అంటే మిక్సీలు కావచ్చు, వాషింగ్ మిషన్లు ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్త తీసుకోండి. డాక్యుమెంటేషన్ విషయం అంటే ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు మీ దగ్గర కంపల్సరీగా ఐడి ప్రూఫ్ ఉంటేనే మంచిది, లేకపోతే ఇబ్బంది పడతారు. కాలేజీలో చదివి ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వాటిని అప్పటికప్పుడే మీరు క్లియర్ చేసుకుంటేనే మీ యొక్క ఎదుగుదల కూడాను అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఆ పని చేయండి. తదుపరి సూర్యుడు ఈ వారంలోనే 15వ తారీఖున మీ జన్మరాశులకు ప్రవేశిస్తారు కాబట్టి మీకు అవకాశాలన్నీ కూడాను ఇన్నాళ్ళు వెతుక్కుంటూ వచ్చినా ఇక మీదట మీరు ఎత్తుక్కుంటూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ కనిష్ట సోదరి మనుల నుండి మీకు కొద్దిగా రెబల్ ఫామ్ అవడము, వారికి మీరు ఎంత మంచి చేసినా కానీ వారి నుంచి పెద్దగా ఫలితాలు రాకపోవడం అనేది కూడా సంభవించే అవకాశం కనబడుతూ ఉంది. ఇక్కడ పంచమ స్థానంలో కేతు సంచారం వలన మీరు మీ బిడ్డలు ఎవరైనా కానీ ఈ యొక్క మిథున రాశికి చెందినటువంటి వారి యొక్క ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో ఎంత ఉత్సాహం చూపించినా కానీ ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొద్దిగా పూర్వపుణ్య బలాన్ని పెంచుకుని కులదేవత ఆరాధన చేసి కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే సమయంలో రాహు 11వ స్థానంలో ఉంటూ అక్కడ మీ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అందులో ఉండడం అనేది జరిగింది. కాబట్టి మొత్తం మీద మీకు ఇతరుల యొక్క అవకాశాలు వారు ఆబ్సెంట్ అవ్వడం వల్ల మీకు రావడము, అలాగే సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కానీ సెకండ్ హ్యాండ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కొనడం వల్ల మీకు లాభాలు కలగడానికి కూడా అవకాశం కనబడుతుంది. 10వ స్థానంలో గురువు మరియు శుక్రుడు చాలా బలంగా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఉద్యోగరీత్యా అనుకూలము, ఇతర దేశాలలో పొదుపు చేసే అవకాశం కూడా ఉంది. అంటే అధికమైన ధనాన్ని మీరు సేవ్ చేస్తారు అని కూడా చెప్పవచ్చు. భాగ్యస్థానంలో ఇప్పుడు శని సంచారం ఉండడం వల్ల మీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనే కాదు, మీరు ఏదైనా కానీ ఒక ఉన్నత స్థాయికి రావాలని ప్రణాళికలు రచిస్తూ ఉంటే, లేదా కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో చిగురుకొని ఇబ్బంది పడుతుంటే దాంట్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ 13 అలాగే 12వ తారీఖుల్ని మనం పరిశీలించగలిగినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా ఉన్నత స్థాయికి రావడానికి, పర్మనెంట్ జాబ్ పొందడానికి, రాజకీయ పరంగా అనుకూలత, అలాగే వైద్య వృత్తిలో రాణించడానికి, క్లినిక్లు బాగా జరగడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో ఉన్నటువంటి వారికి, సర్వీస్ చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలం. అదే మాదిరిగా 14, 15వ తారీఖుల్లో స్త్రీ సౌఖ్యము, అలాగే పబ్లిక్ లో మంచి ఎక్స్పోజ్ అవ్వడము, మీ పేరు ప్రఖ్యాతులు అందరూ చెప్పుకునే విధంగా మీరు మాట్లాడడం కానీ వ్యవహరించడం అనేది జరుగుతుంది. 15, 14 ఇలా ఉంటే 16, 17వ తారీఖులో మాత్రం కొద్ది కఠినంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా కానీ మీ యజమాని దగ్గర మంచి ఫలితాలు అంటే పేరు కానీ ప్రఖ్యాతులు కానీ రావు. ఇంకా కూడాను మీ నుంచి కష్టాన్ని ఆశిస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడండి. భూమి సంబంధ వ్యవహారాల్లో గొడవలు లేకుండా చూసుకోండి. ఆ తదుపరి 18వ తారీఖున మీ కుటుంబంలో వివాహం చేసే సందర్భంలో వారికి
ఒక యువకుడికి యువతికి వివాహం చేసేటప్పుడు ఈ యొక్క సందర్భంలో ఏదైనా కానీ మ్యారేజ్ మ్యాచింగ్స్ కానీ లేదా ఎంగేజ్మెంట్ కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంత పెద్దగా కలిసి వచ్చే కాలంగా లేదు అని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో విశేషించి మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. గొప్ప స్థాయికి రావడానికి వారికి చాలా ప్లాన్స్ కూడా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రానికి చెందిన స్త్రీలకి అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు చాలా అధిక బంగారాన్ని వాళ్ళు కొనడానికి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. తదుపరి పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారు ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు శకునం చూసుకుని వెళ్ళాలి. కనీసం తల్లినో లేదా చెల్లినో మీ ఇంట్లో ఉన్న ఆడవారిని ఎదురుగా రమ్మంటే కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో అధికంగా రుద్రాభిషేకాన్ని చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వార ప్రారంభంలోనే 12 మరియు 13వ తారీఖుల్లో మీ యొక్క సంతాన విషయంలో వారు కొన్ని జాగ్రత్తగా మీకు చెప్పకుండా దాచిపెట్టిన విషయాలను బయటపడతాయి. వారికి మానసికమైనటువంటి ఒత్తిడికి గురవడానికి ఈ సందర్భం కనబడతా ఉంది. కాబట్టి వారిని కొద్దిగా మీ వంతుగా మీ బాధ్యతగా గమనిస్తూ రండి. మీ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ మీ యొక్క మంత్ర సాధన కానీ లేదా స్పోర్ట్స్లో మీరు రాణించడం కానీ ఇలాంటివి కొన్ని ఆటంకాలు జరిగి నిలిచిపోవడానికి కూడా అవకాశం ఉంది. దీంట్లో ముందుగానే మీరు ప్రణాళికలు రచించండి. అయితే 14, 15వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా కావచ్చు, మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో కానీ అలాగే మీరు చేస్తున్నటువంటి లావాదేవీల్లో కానీ చాలా వరకు అనుకూలంగా ఉంది. అధికమైన ధనాన్ని పొందే అవకాశం కూడా కనబడతా ఉంది. 15, 16వ తారీఖుల్లో మనము ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలా ఉంటే 14, 15వ తారీఖులు ఇలా ఉంటే 16, 17వ తారీఖులు ఎలా ఉందో మనం చూడాలి. ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే వ్యాపారరీత్యా పార్ట్నర్షిప్ వ్యవహారం అంటారు కదండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలంటే మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండడము లేదా మీరు క్యాపిటల్ పెట్టడం ఇలాంటివి ఉంటాయన్నమాట. అందులో ఈ సందర్భంలో మీరు స్లీపింగ్ పార్ట్నర్గా కానీ ఉండగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 18వ తారీఖు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలి పాదాలకి దెబ్బ తగిలించుకోవడం కానీ మోకాలు నొప్పి రావడం కానీ ఇలాంటివి జరుగుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు దీన్ని. దాంట్లో ఒక విధమైనటువంటి వ్యాధి ఇది. అల్సర్ లాంటిది, సరైన సమయానికి ఆహారం తినకపోవడం వల్ల సంభవించేది. ఇది అనేకమైన రోగాలకి దారితీస్తుంది. కాబట్టి ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ వారంలో మనం గమనించగలిగినట్లయితే మీకు భాగ్యస్థానము చాలా వరకు బలపడింది. దశమ భాగ్యాధిపతి అయినటువంటి దశమ స్థానానికి కుజుడు అధిపతి, భాగ్యస్థానానికి గురువు అధిపతి, వీళ్ళిద్దరూ కూడా కలిశారు. కాబట్టి ఇక్కడ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎలాగంటే పరోపకారం మిదం శరీరం అన్నట్టుగా మీరు జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మీ కొరకు ఏమి చేసుకోరు, ఇతరులు బాగుంటే చాలు అనుకుంటారు. ఆ చిన్న విషయాన్ని మీరు కొద్దిగా నెగ్లెక్ట్ చేసి అంటే ఇగ్నోర్ చేయగలిగితే ఉత్తమ స్థాయికి రావడానికి ఈ వారమే మీకు శ్రీకారం చుట్టే కూడా మంచిదని కూడా చెప్పగలను. అయితే 10వ స్థానంలో రాహు సంచారము అలాగే శుక్రుడు ఉండడం జరిగింది. కాబట్టి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో కానీ, టెక్స్టైల్ బిజినెస్ లో కానీ, కెమికల్ సంబంధమైన బిజినెస్ లో కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, బ్యూటీ పార్లర్ ఇలాంటి వృత్తుల్లో కొనసాగిస్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ గా ఉన్నటువంటి వారికి డిజైన్ చేసే వారికి అనమాట, అంటే యానిమేషన్ కానీ గ్రాఫిక్స్ ఇలాంటివి చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ 11వ స్థానంలో మీరు గమనించండి, బుధుడు మరియు సూర్యుడు ఉన్నారు. ఇది చాలా యోగవంతం, మంచి లాభదాయకంగా ఉంటుంది. అవకాశాలు కలిసి వస్తాయి. స్త్రీ పరంగా అనుకూలంగా ఉంటుంది. పురుషులు ఈ వారం మీకు అనుకూలిస్తారు. భర్త ద్వారా అనుకూలం, భర్త కుటుంబ పరంపరలో మీకు గౌరవం పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ సూర్యుడు 15వ తారీఖు వ్యయ స్థానంలోకి వెళ్తున్నారు. అప్పటి నుంచి మీకు ఎలా ఉంటుందంటే చాలా అనుకూలంగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీ కుటుంబ పరంపరలోనే ఎవరైనా కానీ మీ యొక్క డబ్బుని హరించినటువంటి వాళ్ళు, అంటే డబ్బుని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు గుణపాఠం తెలుసుకుంటారు. ఓహో ఇది ఆ విషయం అని. అప్పటి నుంచి వాళ్ళు జాగ్రత్త పడడానికి కూడాను అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో మీకు పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి అధిక ధన ఆదాయాలు కలగడానికి అవకాశం ఉంటుంది. పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సైనస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదా ఎక్కడైనా కానీ ఒక గుడిలోకి వెళ్ళి బాగా రష్లో చిగులుకోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. తదుపరి ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి మంచి లాభాలు కలుగుతాయి. ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకు వెళ్ళడము. ఇప్పుడు ట్రెండింగ్ ఏమంటే ఇంట్లో వండుకొని ఆన్లైన్ బిజినెస్ చేద్దాం అనుకున్నటువంటి వారికి ఇది అవకాశంగా కనబడతా ఉంది. అయితే మీరేం చేయాలంటే ఈ వారం అంతా విష్ణువుని ఎక్కువగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో సింహరాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ద్వితీయాధిపతి అయినటువంటి బుధునితో కలిసి మీ రాశికి చక్కగా 10వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. తత్ఫలితంగా మీకు వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలోనే సూర్య భగవానుడు లాభస్థానంలో కూడా గోచారాన్ని కొనసాగిస్తారు. దానివలన మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఎలాగంటే ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, ఉన్న ఫలంగా అనేకమైనటువంటి మార్పులు, మీ ఆశలు నెరవేరే మార్గాలు కూడాను ఇక్కడ గోచరమవుతా ఉంది. అయితే ఇక్కడ 10వ స్థానంలో బుధుడు సంచారం చేయగా మంచి ధన ఆదాయం కలుగుతుందని కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం ఉంది. భాగ్యస్థానంలో రాహు సంచారము, అలాగే తృతీయ స్థానంలో కేతు సంచారం ఉండడం వలన తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదే సమయంలో శుక్రుడు ఇప్పుడు దశమ కేంద్రానికి అధిపతి అయ్యి భాగ్యస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా స్త్రీలకైతే వారి ఉద్యోగం చేసే చోట కానీ లేకపోతే వారి వృత్తి వ్యాపారాలు చేసే చోట కానీ గౌరవం పెరుగుతుంది. ఒకవేళ వారిపైన ఏదేని చిన్న చిన్న కేసులు కానీ కోర్టు సంబంధమైన వ్యవహారాలు నడుస్తుంటారు, దాంట్లో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం కనబడతా ఉంది. అష్టమ స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు, అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి సంచారం చేయడం అనేది జరిగింది. తత్ఫలితంగా మీకు చాలా వరకు ఇంట్యూషన్ పవర్ పెరగడము, తండ్రి అవలంబిస్తున్నటువంటి విధానముతో మీరు మంత్ర సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రికి ఏదైనా కానీ వివాదాల్లో చిగులుకునే అవకాశం ఉంటే దాన్ని వారించగలిగే జ్ఞానం కూడాను ఈ యొక్క సింహరాశి వారికి ఉన్నటువంటి పలుకుబడితో దాని నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సమసప్తమ స్థానంలో శని వక్రించి సంచారం చేయగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య వ్యవహారం కావచ్చు, లేదా భాగస్వామి వ్యాపారాల్లో జరుగుతున్నటువంటి కొన్ని చినికి వాన పెద్దదైనటువంటి కొన్ని సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒకరు సమన్వయంగా ముందుకు వెళ్తేనే మంచిదని కూడా మాత్రం నేను సూచన ప్రమాణంగా మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇక్కడ 12, 13వ తారీఖులను మనం గమనించినట్లయితే తల్లి యొక్క ఆరోగ్యాన్ని చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏదైనా చీటీ పాట పాడి ఇంటికి తెలియకుండా, ఇంట్లో వారికి పెద్దలకు తెలియకుండా కానీ మీరు కానీ ఆ యొక్క చిట్ ఫండ్లో కానీ డబ్బులు పెట్టడం కానీ లేదా షేర్ మార్కెటింగ్ చేస్తే మాత్రం మోసపోయే అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. 14, 15వ తారీఖుల్లో చాలా వరకు మీకు అనుకూలంగా ఉంది. కాకపోతే ఏమిటంటే మీ యొక్క బిడ్డల విషయంలో వారు ఏ విధానంలో అయితే ముందుకు వెళ్ళాలనుకున్నారో, చదువు రీత్యా కావచ్చు లేదా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కావచ్చు, దాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తే మాత్రం వారు సక్సెస్ బాటపడతారు. మీ రూట్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే ఎటు కాకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి 15 చెప్పాను, 14, 15, 16, 17 తారీఖులు చూసుకుందాం. ఈ 2 రోజులు మీకు ఎలా ఉంటుంది అంటే చాలా యోగవంతంగా ఉంది. మీకు శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగరీత్యా గౌరవం ఉంటుంది. అప్పులు తీరడానికి అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా ఒక ఇల్లు కట్టాలి, వాహనం కొనాలి, ఒక లోన్కి వెళ్ళాలి అనుకుంటే అక్కడ కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. 18వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది. పబ్లిక్లో మంచి పేరు వస్తాయి. మీకు కష్టపడుతున్నారు అన్నటువంటి ఒక పేరు ఉంటుంది. అంటే ఏమిటి అర్థము? చాలా శ్రమజీవి అన్నటువంటి పేరు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. మకా నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా మీ సిస్టర్స్ కానీ లేదా చిన్న బ్రదర్స్ ఉంటారు, సిబ్లింగ్స్ అంటారు, వాళ్ళ దగ్గర జాగ్రత్తగా మాట్లాడండి. ఇది మెయిన్గా మీరు గమనించాలి. కమ్యూనికేషన్ మీరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు రికార్డ్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి కూడా అవకాశం కనబడుతుంది ఈ వారంలో. ఇందులో జాగ్రత్త పడండి. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి అన్ని విధాలుగా యోగవంతంగా ఉంది.
18వ తారీఖు నుంచి అయితే ఇంకా బాగుంది. వారు చేస్తున్న ప్రొఫెషన్లో మంచి స్థాయికి వెళ్తారు. అంతేకాకుండా వీరు కమ్యూనికేషన్లో కానీ లేకపోతే ఈ యొక్క కంప్యూటర్ సంబంధమైనటువంటి ఇంటర్నెట్ ఇలాంటి ఏమంటారు దీన్ని సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి డిజైనింగ్ లో కూడాను రాణించడానికి అవకాశం ఉంటుంది. ఆర్కిటెక్చర్ గా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ అంటారు దీన్ని కూడాను మనం అవలంబించవచ్చు. అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అనేక విధాలుగా లాభవంతంగానే ఉంది, కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. సక్సెస్ఫుల్ లైఫ్ ని ఈ యొక్క సింహరాశి వారికి ఉత్తరా నక్షత్రంలో ఉన్న వారికి ఇవ్వబోతున్నాడు రవి. అయితే ఈ వారంలో మీరు ఏ దైవాన్ని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటే మీకు పితృకలని ఆరాధన చేయండి, చాలు మంచి ఫలితాలు. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారము మీకు చాలా యోగవంతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కన్యా రాశికి 10వ స్థానంలోకి సూర్యుడు వెళ్ళడము, అది కూడా వ్యయాధిపతి 10వ స్థానంలోకి వెళ్ళడం వల్ల రాజకీయ పరంగా గొప్ప డెవలప్మెంట్ ఉంటుంది. వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు. మీ తండ్రి వ్యాపారాన్ని మీరు కొనసాగిస్తుంటే మంచిగా ఉంటుంది. అలాగే ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నవారు హెచ్ఆర్ గా ఉన్నా కానీ లేకపోతే బీబీఏ ఎంబీఏ చదివినటువంటి వారికి యోగవంతంగా ఉంది. మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యస్థానంలో సంచరించడం ఇంకా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మిమ్మల్ని ఎత్తుకొని వస్తాయి. మీ తెలివితేటలకి గుర్తింపు అనేది ఏ కంపెనీలో పనిచేస్తున్నా, ఏ యొక్క ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నా, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ మిమ్మల్ని ఎత్తుకొని వస్తాయి. అది సినీ ఫీల్డ్ కూడా కావచ్చు, కెమెరా ఫీల్డ్ కావచ్చు, డైరెక్టింగ్ ఫీల్డ్ కావచ్చు, డైరెక్షన్ ఫీల్డ్ కావచ్చు. ఇలాగా అనేకమైనటువంటి విధానాల్లో మీరు రాణించడానికి ఇక్కడ అవకాశాలు మాత్రము మీ యొక్క రాశ్యాధిపతి ఇవ్వడం జరుగుతూ ఉంది. పైపెచ్చు ఇక్కడ 8వ స్థానంలో రాహువు తర్వాత వచ్చి శుక్రుడి సంచారం అంత యోగవంతంగా ఉండదు. ఆరోగ్యరీత్యా జాగ్రత్త పడాలి. ఇండైజెషన్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఎక్కువగా అధికంగా మాట్లాడకుండా వాగ్విదాలకి వెళ్లకుండా మీరు జాగ్రత్త పడితే కూడా మంచిదని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేయగలను. అదే విధంగా శనిని మనం కానీ గమనించినట్లయితే శని ఈ సందర్భంలో మీ యొక్క కన్యా రాశికి చెందినటువంటి వారికి విశేషించి చెప్పాలంటే సమసప్తమ స్థానానికి ముందు 6వ స్థానంలో సంచారం చేయడం అనేది యోగవంతంగానే ఉంటుంది. ఇక్కడ గురువు మరియు కుజుడు సమసప్తమ స్థానంలో సంచారం చేయడము 50-50 రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక విధంగా శుభకార్యం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు ఆ ప్రయాణాలు చేసేటప్పుడు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న దెబ్బలు గాయాలు తగిలించుకోవడము, మాట విసుస్తానం వల్ల కోపతాపాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడండి. 12 మరియు 13వ తారీఖుల్లో చాలా యోగవంతంగా ఉంది. మీరు అనుకున్నట్లుగా సాధిస్తారు. ఇరుగు పొరుగు వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. టిక్ ఫ్రెండ్ సలహాలు మీకు చాలా వరకు యోగిస్తాయని చెప్పొచ్చు. 14-15 తారీఖుల్లో తల్లిని కంపల్సరీగా మీరు ఈ వారంలో ఆమె కోరినటువంటి గుడికి తీసుకెళ్ళండి. దానివల్ల ఆమె యొక్క ఆరోగ్యం కుదుటపడడానికి అవకాశం ఉంటుంది. 16-17వ తారీఖుల్లో మీకు కులదేవత ఆరాధన చేయడానికి అవకాశం వస్తుంది. మేము రామని మాత్రం చెప్పకండి, ఖచ్చితంగా వెళ్ళండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. 18వ తారీఖున మీకు పర్మనెంట్ ఉద్యోగం రాబోతుంది. ఇంతవరకు టెంపరవరీగా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడాను, అది కాంట్రాక్ట్ బిజినెస్ అయినా కానీ అది పూర్తిగా మీకు అనుకూలించే విధంగా కూడా ఉండడానికి అవకాశం కనబడతా ఉందండి. అయితే ఈ వారంలో విశేషించి ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంది. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార వృత్తి రీత్యా కానీ మీకు లాభాలు రావడానికి అవకాశం కనబడుతోంది. పై అధికారుల మన్ననలు కానీ రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా ఉత్తమమైనటువంటి సహాయ సహకారాలు, హెల్పింగ్ నేచర్ ఎదుటి వారి నుండి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలాగే హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సింది ఏమిటంటే 12-13వ తారీఖులో 18వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. మరియు కూడాను ఇంకొక విషయం కూడా ఏమిటంటే 16-17వ తారీఖులో కూడా అనుకూలంగా ఉంది. 5 రోజుల్లో ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. మీరు అనుకున్న వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. తదుపరి నక్షత్రమైనటువంటి చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం వారికి ఈ వారం చాలా వరకు యోగవంతంగా ఉన్నప్పటికీ స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకుంటూ వెళ్ళాలి. ఈ వారం అంతా కూడా అధికంగా మీరు లక్ష్మీదేవిని ఆరాధించేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి.
ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సమసప్తమ స్థానంలో రాహుతో కలిసి సంచారాన్ని కొనసాగిస్తున్నారు. జనరల్గా జ్యోతిష ప్రమాణం ఏమిటంటే 1-7 కాంబినేషన్ ఉంటేనే వారి యొక్క జీవితంలో వివాహ సమస్యలు ఎదురవుతాయి అని చెబుతుంది. అంటే లగ్నాధిపతి 7th ప్లేస్లో ఉండడం, లేదా రాశ్యాధిపతి 7వ స్థానంలో ఉండడం. ఇప్పుడు లగ్నంలో రాశిలోనే కేతు ఉండడము, రాశికి సమసప్తమ స్థానంలో రాహు ఉండడం. ఇప్పుడు ఈ రెండింటికి కాంబినేషన్ ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య పచ్చి గడ్డేస్తే బొగ్గుమనే విధంగా ఉంటుంది. అయితే ఒక్కరు కానీ సర్దుబాటు చేసుకుంటూ వెళ్తే ఇద్దరిలో ఈ సమస్య అయితే ఉండదు. ఇది 18వ తారీఖు తర్వాత కూడా ఇంకా తీవ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటంటే శుక్రుడు అష్టమ స్థానంలోకి వెళ్తారు. అష్టమ స్థానం షట్క్షేత్రమే అయినప్పటికీ కూడాను అష్టమ పని అష్టమే చేస్తుంది, బాబా పని భావం చేస్తూనే ఉంటుంది. అక్కడ మీరు గమనించండి, వ్యయాధిపతి కూడా ఉన్నారు బుధుడు. కాబట్టి వ్యయ అష్టమాలు స్థానాలు, అష్టమ స్థానాలు, అష్టమాధిపతి వ్యయాధిపతి ఇద్దరు కలిశారు. అప్పుడేమవుతుందంటే జనరల్గా మనం తీసుకున్న ప్రిడిక్షన్ ఏంటంటే చాలా ఇబ్బందులని. కానీ ఇక్కడ 2 చెడ్డ స్థానాధిపతులు చెడ్డ స్థానంలోనే ఉన్నారనుకోండి, విపరీతమైన రాజయోగం ఇస్తుందని కూడా ఒక నానుడు ఉంది జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి అక్కడ నుంచి కొద్దిగా మనకి ఊరట కలుగుతుందని కూడా చెప్పవచ్చు. సూర్యుడు ఇప్పుడు అష్టమ స్థానం నుండి భాగ్యస్థానంలోకి వెళ్తారు మీ రాశికి. ఇప్పుడు 15వ తారీఖున. అప్పటి నుంచి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తండ్రికి అధికార దర్పం ఉంటుంది, తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉంటాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. తండ్రికి బిడ్డకి మధ్య సంబంధాలు కూడా కొద్దిగా బెడ్స్కొట్టడానికి అవకాశం కనబడుతుంది. ఇది మీరు వారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇలా ఉంటుంది, ఇలా జాగ్రత్త పడండి అంతే, మేము భయపడడానికి చెప్పటం లేదు. అలాగా షష్ఠమ స్థానంలో గురువు అలాగే కుజుడు ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఆ స్థానం కొద్దిగా బలపడింది. కానీ ఇక్కడ ఎవరి వల్ల అవమానాలు వస్తాయంటే భాగస్వామి వల్ల అవమానాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కనిష్ట సోదరిమణుల వలన కానీ అవమానాలు, మీకు పెళ్ళి ఉంటే మీ యొక్క భర్త యొక్క తండ్రి అంటే మామ వలన, లేదా మీ భార్య యొక్క తండ్రి మీ మామ వలన కొన్ని అవమానాలు, అసహ్యాలు, హేట్రేట్స్ ఇవన్నీ కూడా సంభవించే అవకాశం ఉందన్నమాట. అదే పంచమ స్థానంలో శని సంచారం వక్రించి ఉండడం వల్ల తల్లికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. విద్యార్థులుగా ఉన్నటువంటి వారు మానసిక ఒత్తిడికి గురి అవుతారు. ఉద్యోగం ఎక్కడైనా చేస్తుంటే తక్కువ ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. ఇది మనం గమనించవచ్చు. మరి ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ 12, 13వ తారీఖుల్లో ఆర్థిక ఎదుగుదలలో కొన్ని కుంటుపడతాయి. అంటే ఏమిటి, కుటుంబానికి కావాల్సినటువంటి అధిక ఖర్చులు మీరు పెట్టవలసి వస్తుంది. అయితే 14, 15వ తారీఖుల్లో అవన్నీ కూడా కవర్ అవుతాయి. ఏమాత్రం సమస్యలు ఉన్నా కానీ తొలగిపోవడానికి అవకాశం కనబడతా ఉంది. 16, 17వ తారీఖుల్లో వాహన ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 18వ తారీఖుల్లో మీ పిల్లల యొక్క మానసిక ఒత్తిడి వల్ల
అది మీరు తెలుసుకోలేని పరిస్థితుల్లో వారికి ఆరోగ్య సమస్య కూడా తలెత్తడానికి అవకాశం ఉంటుంది. వారు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉంటే ఒకసారి మీరు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటేనే మంచిది. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ లో కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. కులదేవత ఆరాధనలో వారికి తొలగిపోవడం, అంటే కులదేవతను ఆరాధన చేస్తూ ఉండి మిస్ అవ్వడం, ఏదో ఒక ఇబ్బంది కలిగి అక్కడ ఈ సంవత్సరం నిలిపేయడం కూడా జరిగే అవకాశం రేపటికి నేను చెప్పినటువంటి ముఖ్యంగా ఈ 18వ తారీఖు నుండి స్టార్ట్ అవడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే ఈ వారంలో చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి మొత్తం మీద ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. చాలా వరకు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అని చెప్పొచ్చు. స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు రావడానికి అవకాశం ఉంటుంది. లేదా మాకు పెళ్ళే కాలేదనుకుంటే మీ యొక్క హాయ్ బై ఫ్రెండ్స్ వల్ల కానీ లేకపోతే పబ్లిక్ తో కానీ కొన్ని గొడవలు పడడానికి అవకాశం, సమాజంలో మీరు మెలిగే విధానాన్ని ఇప్పుడు మీరు తప్పనిసరిగా నేర్చుకుంటారని కూడా చెప్పవచ్చు. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం ఆర్థికంగా పొదుపు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. అయితే ఈ వారంలో అధికంగా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ రాశ్యాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతి అయినటువంటి గురువుతో సంచారం చేయడం ఒక పాజిటివ్నెస్. అక్కడ నుంచి గురువు ఆయన యొక్క 9వ దృష్టి, ప్రత్యేక దృష్టితో మీ రాశిని చూడడం జరిగింది కాబట్టి మీకు పూర్వపుణ్య బలం బాగా అధికమైంది. వృత్తి వ్యాపారంలో రాణిస్తారు. టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారు కానీ, జ్యోతిష్యంలో ఉన్నటువంటి వారు కానీ, ఆచార్యులుగా గురువులుగా ఉన్నటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంటుంది. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ చేసిన చదివి ఇంకా పై చదువులకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని, దాంట్లో సెటిల్ అవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ 6వ స్థానంలో రాహు శుక్రుడు సంచారము చాలా యోగవంతంగా ఉంటుంది. కాకపోతే శుక్రుడు సమసప్తమ స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది ఈ వారంలో 18వ తారీఖున. అక్కడ నుంచి భార్యాభర్తల మీద చిన్న చిన్న పొరపచ్చలు ఫామ్ అవడము, అడ్జస్ట్మెంట్ లేకుండా పోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుందంటే మనము చెప్పగలిగితే ఏ ప్లేస్ అంటే పడక స్థానం. పడక స్థానంలో కొన్ని విభేదాలు రావడానికి ఇక్కడ అవకాశము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంభవిస్తా ఉంది. అయితే వృశ్చిక రాశికి 8వ స్థానంలోకి సూర్యుడు సమసప్తమ స్థానం నుండి 15వ తారీఖున గోచారాన్ని పొందబోతున్నారు. ఈ 8వ స్థానంలో వెళ్తున్న సూర్యుడు దశమ కేంద్రానికి అధిపతి అవ్వడం జరిగింది. తత్ఫలితంగా మీకు మొత్తం మీద చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంతవరకు మీ మీద ఏదైనా శూన్యం ప్రయోగించి ఉన్నా, లేకపోతే ప్రయోగాల వల్ల మీ యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నున్నా కానీ అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గి ఆరోగ్యవంతులుగా అవడానికి అవకాశం ఉంటుంది. మరియు ఇంకా ఒక విషయం చెప్పాలి, అదేంటంటే లాభాధిపతి అయినటువంటి బుధుడు సమసప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ యొక్క భాగస్వామి నుండి వచ్చే ఆదాయము రోజు రోజుకి పెరగడానికి అవకాశం కనబడుతూ ఉంది. ఇది ఒక పాజిటివ్నెస్ గా మనము తీసుకోవచ్చు. అయితే వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి విశేషించి ఈ వారంలో 12, 13వ తారీఖుల్లో కొంతవరకు ఆహ్లాదభరితంగా ఉంటుంది. మానసికంగా కొద్దిగా మీరు డిస్టర్బెన్స్ అయ్యారు, దాని నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే 14, 15వ తారీఖుల్లో ఆర్థికంగా మీరు నిలదొక్కోలేని పరిస్థితుల్లో ఒకవేళ మీకు నాన్నగారు కానీ లేదా మీ యొక్క పై ఆఫీసర్స్ కానీ ఆదరణ అనేది ఉంటే ఖచ్చితంగా దాని నుంచి కూడా బయటపడడానికి అవకాశం కనబడుతూ ఉంది. 16, 17వ తారీఖుల్లో మీకు అవకాశాలు కలిసి వస్తాయి. భూమిని కొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఆగిపోయినా కానీ రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేసే విధంగా సాక్షులు కానీ మీకు సహకరించేవారు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి దానికి సంబంధించినటువంటి పనిని పూర్తి చేసే అవకాశం కూడా కనబడతా ఉంది. 18వ తారీఖులో ఆస్తిపాస్తుల విషయంలో కొన్ని డాక్యుమెంటేషన్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే దాంట్లో ఉన్న స్పెల్లింగ్స్ ని కరెక్ట్ గా చూసుకొని మీరు కానీ ముందుకెళ్తే మంచిది. తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా గమనించండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, అభివృద్ధిలోకి వస్తారు. కాకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా టెన్షన్ అధికంగా ఉంటుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు. తదుపరి వారం నుండి అన్ని కూడా సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఎడమ కన్నుకు సంబంధించినటువంటి అనారోగ్య హేతువులు, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ తదుపరి నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 12, 13వ తారీఖులు అనుకూలంగా ఉంది. అదేవిధంగా 16, 17వ తారీఖులు కూడా ఆర్థిక ఎదుగుదలకు సహకరించే విధంగా ఈ యొక్క
చంద్రుని యొక్క గోచారం సంభవిస్తుంది కాబట్టి సమస్యలు అయితే ఉండవు. అయితే ఈ వారంలో అధికంగా శనీశ్వరుని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి గురువు పంచమాధిపతి అయినటువంటి కుజునితో కలిసి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. తత్ఫలితంగా మీకు ఇన్నాళ్ళుగా గృహ నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడాను వాటన్నిటిని ఛేదించుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు ఎలా వస్తుంది ధనం? మా దగ్గర చేతిలో చిల్లి గవ్వైన లేదే, కనీసం స్థలం లేదంటే మీ యొక్క బంధువులు కానీ లేదా మీ బిడ్డలు కానీ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటే అక్కడి నుంచి మీకు సహాయం చేయడానికి అవకాశం కనబడతా ఉంది. అలాగే తృతీయ స్థానం బలపడింది, శని సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి మీ ప్రయత్నం కూడా ఇందులో కొద్దిగా ఉంటే చాలు దాన్ని సక్సెస్ చేసుకునే విషయము కనబడుతుంది. పంచమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతారు. ఇలాంటి వాటిలో ఒక కొత్తగా వస్తువులు కొనాలనుకున్నా కానీ నూతనంగా ఏదైనా కానీ ప్రారంభించాలన్నా కానీ ఇంట్రెస్ట్ చూపుతారు. రాహు అక్కడ ఉండడం వల్ల ఆ ఆశని ప్రేరణ చేయడము హెచ్చు చేయడం కూడా గమనించవచ్చు. షష్ఠమ స్థానాన్ని చూసినట్లయితే అందులో బుధుడు సూర్యుడు ఉండడం చాలా బలంగా ఉంది. మీకు ఇప్పుడు జీవనోపాధికి తగినటువంటి విధానంలో ప్రణాళిక రచిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఏ పని చేస్తే మనం ముందుగా మనకు ఉన్నటువంటి అప్పులు తొలగించుకోగలము, అలాగే లోన్ చెల్లించగలము, లేదంటే ఏదైనా ఒక వాహనాన్ని కొనుక్కోగలము, లేదా ఒక మంచి స్థాయిలో వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు, దాంట్లో అనుభవం ఉన్నటువంటి వారిని అడిగి ఎలా తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ కూడాను కలగడానికి అవకాశం కనబడతా ఉంది. సమసప్తమ స్థానానికి సూర్య భగవానుడు 15వ తారీఖున వెళ్ళడం జరుగుతుంది. అప్పటి నుంచి కొద్దిగా భార్యాభర్తల మధ్య ఇసురుతనము, ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోలేని విధంగా ఉంటుంది. కానీ ఎవరైనా కానీ సర్దుబాటు చేసుకొని కానీ ముందుకెళ్తే చాలా స్వర్గతుల్యమైనటువంటి జీవితాన్ని కూడా పొందే అవకాశం కూడా గ్రహాలు అందిస్తున్నాయి. ఇక్కడ కేతు యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే 11వ స్థానంలో ఉండడం వల్ల ఇది లాభదాయకంగానే ఉంటుంది. మీరు ఇన్నాళ్ళుగా కోరినటువంటి కోరికలు నెరవేరడానికి దైవ అనుగ్రహం అనేది తోడవుతుంది. ఇది పాజిటివ్. అదే సమయంలో మీకు పంచమ స్థానంలో రాహు సంచారం ఉండడం వల్ల మీకు యాంబిషన్ నెరవేరడానికి, మీలో ఉన్నటువంటి ఆశలు చిగురించి దాని మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది, స్త్రీలకు కూడా యోగవంతంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఇల్లు, వాహనము ఇలాంటివి కొనడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. 12 మరియు 13వ తారీఖుల్లో ఇతర దేశాల్లో ఉన్న వారికి ఖర్చు అయినప్పటికీ దానికి తగినటువంటి విషయంలో సంతోషాన్ని పొందుతారు. 14, 15వ తారీఖుల్లో ఆహ్లాదభరితమైన జీవితాన్ని మన దేశంలో వారు కానీ ఇతర దేశాల వాళ్ళు కూడా పొందడానికి, అందరితో కలిసిమెలిసి వారు సహపంక్తిని పొందడం, భోజనం చేయడం కూడా జరుగుతుంది. ఒక ఏమంటారు గెట్ టుగెదర్ అంటే కదండి, ఆ విధంగా గెట్ టుగెదర్ అవ్వడానికి కూడా అవకాశం కనబడుతుంది. 16, 17వ తారీఖుల్లో కుటుంబానికి మీరు కొద్దిగా శ్రమపడి ఆర్థికంగా వారికి సర్దుబాటు చేయాలి. వాళ్ళ అవసరాలను మీరు గమనించాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. 18వ తారీఖున మీరు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. మీ యొక్క మాటను నిలబెట్టుకుంటారు. ఇతరులతో చాలా చక్కగా కమ్యూనికేట్ చేస్తారు. సమాజంలో మంచి పేరు రావడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహమే లేదు. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఉద్యోగ రీత్యా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేస్తున్నటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీరు అతిగా గుర్తు తెలియనటువంటి వ్యక్తులతో మాట్లాడడం కానీ క్యాజువల్గా ఉండడం కానీ అంత మంచిది కాదని మాత్రం నేను వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో భాగస్వామి వ్యాపారాల దగ్గర కొద్దిగా బెడ్స్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో మీరు ఏ దైవాన్ని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటే దక్షిణామూర్తిని పూజించండి.
మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అంటే శని వక్రించి మీ జన్మ రాశిలోకి వస్తున్నారు, త్వరలో వస్తారు. 1 మంత్లోనే మీకు రిటర్న్ అవుతారు, జూలై 11 కంతా 12 కంతా కూడా. అంటే ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీకు సమస్య లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ కూడా ఇదొక మంచి వార్త అని మాత్రం నేను చెప్పగలను. తృతీయ స్థానంలో గురువు సంచారం అంత పెద్దగా యోగాన్ని ఇవ్వదు. కాకపోతే ఏమిటంటే స్టోరీ రైటర్స్ కావచ్చు, లేదా రైటింగ్ స్కిల్ ఉన్నటువంటి వారికి, డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళకి, జ్యోతిష్యం చెప్తున్నటువంటి వారికి, కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న వారికి మాత్రం బాగుంటుంది. అందులో చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి గృహంలో ఏదైనా కానీ ఒక డాక్యుమెంట్ రాసుకోవాలనుకుంటే, భాగస్వామి పరిష్కారాలు చేయాలనుకుంటే కూడాను చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. లేకపోతే గొడవలు రావడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. చతుర్థ స్థానంలో రాహు శుక్రులు సంచారం చేస్తున్నారు కాబట్టి మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోవాలి. గృహాన్ని నిర్మాణం చేయడానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేసుకుని ఆ గృహ నిర్మాణంలోకి అడుగు పెట్టాలి, కానీ లేకపోతే ఆభాస పాలైపోతారు, అంటే అవమానాలకు గురి అవుతారని చెప్తున్నారు. పంచమ స్థానంలో సూర్యుడు బుధుడు సంచారము అంతగా యోగవంతంగా ఉండదు. ఎందుకంటే మీకు యాంబిషన్ నెరవేర్చడానికి మీకు ఓపిక అవసరం, ఆ ఓపికతనం లేకుండా పోతుంది. ఆ తదుపరి 15వ తారీఖున సూర్యుడు మీ యొక్క షష్టమ స్థానానికి వెళ్తారు కాబట్టి అప్పుడు మీరు చేసే విధానంలో చాలా మెలకులు వస్తాయి. జాబ్లో చాకచక్యం ఏర్పడుతుంది. మీరు అనుకున్నట్లుగా సాధించే రీతిలో మీరు కొనసాగుతారు. అంతేకాకుండా ఉద్యోగంలో పర్మనెంట్ అనేది కనబడుతుంది. రాజకీయ రంగంలో రాణిస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా నయం అవడానికి కూడా అవకాశము కనబడతా ఉంది. పైపెచ్చి ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో రాహు, 10వ స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు కాబట్టి పెద్దగా 50-50% లాభాలు ఉంటాయి, కానీ యోగవంతమైన ఫలితాలు అయితే మాత్రం రావు. అయితే ఉద్యోగ రీత్యా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేసే వారికి అయితే కష్టాలు తక్కువతాయి. అయితే లేట్ గా వస్తుంది అన్నమాట రిజల్ట్స్. అయితే వచ్చే రిజల్ట్స్ మాత్రం పర్మనెంట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వారికి ఈ వారము అని చెప్పొచ్చు. ఈ రోజు మనం చెట్టు వేసిన మొలక వేసిన వెంటనే, ఇత్తనం వేసిన వెంటనే రేపు తెల్లారితేనే కాయలు పళ్ళు కాయవు కదండి, కొద్దిగా టైం తీసుకుంటుంది. అదే విధంగానే ఈ వారం అనేది ఫస్ట్ సండే మీరు ఒక శ్రీకారం చుడితే అది సాటర్డే లోపల ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం యోగవంతంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సమాజంలో మీకంటూ తెలివితేటలు ఉన్నాయని అందరూ గుర్తిస్తారు. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి అమ్మాయిలు కావచ్చు, లేకపోతే ప్రేమించినటువంటి అబ్బాయిలు కావచ్చు, ప్రేమలో ఉన్నటువంటి వారికి చాలా శుభవార్త రాబోతుంది. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి కడుపులో సంబంధమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ ఇండైజెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీకు శ్రమకు తగిన ఫలితం కూడా ఈ వారం రాబోతుంది. 12 మరియు 13వ తారీఖుల్లో చాలా వరకు యోగవంతంగా లాభవంతంగా ఉంటుంది. మీ చిన్న బిడ్డలకి, చదువుకున్నటువంటి బిడ్డలకి ఉద్యోగ ప్రాప్తి కూడా రాబోతుంది. 14, 15వ తారీఖుల్లో కొద్దిగా అధికమైన ఖర్చు ఉన్నప్పటికీ అది పెట్టుబడిగా పెట్టడం వల్ల రాబోయే కాలంలో దాని యొక్క ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఉంటుంది. 16, 17వ తారీఖుల్లో చాలా ఉల్లాసంగా గడిపేస్తారు. సంతోషంగా మీ యొక్క పాత ఫ్రెండ్ని కలుస్తారు. అయితే 18వ తారీఖు మాత్రం మీ కుటుంబంలో ఒక విధవరాల వలన కొద్దిగా సమస్యలు వస్తాయి. ఆమె నొసపెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఈ వారంలో మీరు అధికంగా పూజించవలసింది దుర్గామాతని. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కుంభరాశ్యాధిపతి శని కుంభరాశిలోనే ఉంటూ వక్రించి సంచారాన్ని కొనసాగిస్తున్నారు. తత్ఫలితంగా మీకు చాలా వరకు యోగవంతంగానే ఉంటుంది. కాకపోతే మీరు కొద్దిగా కష్టించి పనిచేయాలి, వర్కహాలిక్గా చేయాలి. ఆఫీస్కి వెళ్తున్నా కానీ, లేదా ఒక వృత్తిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా కానీ 10 గంటలకి ఆఫీస్ అంటే మీరు 9:30కి అంతా అక్కడ ఉండడానికి మీరు ప్రణాళికలు ప్లాన్ చేసుకోవాలన్నమాట. అయితే 2వ స్థానం అంటే ధనస్థానం బలపడింది. అక్కడ తృతీయాధిపతి అయినటువంటి కుజుడు కూడా రావడం జరిగింది. ధనాధిపతి ధనస్థానంలో ఉంటూ మీ ప్రయత్న స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా అక్కడికి రావడం జరిగింది. కాబట్టి మొత్తం మీద మీరు ధనాన్ని సంపాదించే మార్గాన్ని సులభంగా చేసుకుంటారు. మీ ప్రయత్నాలన్నీ కూడాను సక్సెస్ అవడానికి ఈ వారం అయితే అనుకూలంగా ఉంది.
తృతీయ స్థానం కూడా బలపడింది. రాహు మరియు శుక్రుడు ఉన్నారు. 18వ తారీఖున శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభంలోకి వెళ్తారు, అంటే 4వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద శుక్రుని యొక్క రాహు యొక్క సంచారం అనేది ఈ వారం మీకు యోగవంతంగా ఉంది, లాభదాయకంగా ఉంది, స్త్రీ సౌఖ్యం ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదగడం అనేది కూడా కనబడుతుంది. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. చతుర్థ స్థానంలో సూర్యుడు బుధుడు ఉండడం జరిగింది కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యాన్ని మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. 15వ తారీఖు నుంచి ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది. పంచమ స్థానంలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ మీ యొక్క బిడ్డలు, మీ యొక్క సంతానం నుంచి శుభవార్త రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం మీరు గమనించాలి, ఒకవేళ మీ సంతానం అమ్మాయి అయ్యి ఆమె కన్సీవ్ అయితే మాత్రము ఆమె యొక్క గర్భంలో శిశువుగా వృద్ధి చెందుతున్నటువంటి ఆ బిడ్డ పిండము హార్ట్ బీట్స్ వచ్చేంత వరకు బయటకు చెప్పకుండా ఉంటేనే ఈ సందర్భం మంచిది, లేకపోతే అబార్ట్ అవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. మెయిన్గా ఇది గమనించండి. ఎవరికి ప్రాపగాండ చేయకండి. గ్యాసిప్ రాశిలోకి సూర్యుడు వెళ్తున్నాడు, మిథునంలోకి, అందువల్ల పంచమ స్థానం అయింది. ఇది గమనించి నేను చెప్పింది సూచన ప్రమాణంగా చెప్తున్నాను. ఇది తూచా తప్పకుండా మీరు పాటించండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 9వ స్థానంలో కేతు సంచారం ఉండడం వల్ల ఏదైనా కానీ చిన్న చిన్న వ్యవహారాల్లో సక్సెస్, కాంప్రమైజ్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయండి. ముఖ్యంగా మీరు నాగదేవతని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో మీకు 12, 13వ తారీఖుల్లో చాలా వరకు వృత్తి వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటుంది, సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. ఎందుకంటే మీకు లాభాధిపతి అయినటువంటి గురువు కూడా ఇప్పుడు ధనస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి 14, 15వ తారీఖులు కూడాను అధిక ఆదాయాల్ని, ఆర్థిక ఎదుగుదలని పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, స్త్రీలకు ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే 16, 17వ తారీఖులో కొద్దిగా ఖర్చు ఉంటుంది, ఆయన భయపడాల్సిన అవసరం లేదు. 18వ తారీఖు అవన్నీ కూడా మళ్ళీ సర్దుబాటు చేసుకుంటాయి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా కష్టపడితే ఈ వారం గట్టెక్కేస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అయితే సైనస్ ప్రాబ్లం కానీ, బ్రాంకిటిస్ ప్రాబ్లం కానీ, ఇండైజెషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇంకా కూడా కరోనా సంబంధమైన దోషాలతో ఇబ్బంది పడిన వారు మాత్రం కొద్దిగా జాగ్రత్త పడాలి. ఇక్కడ అది గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తదుపరి నక్షత్రమైనటువంటి పూర్వభద్ర. ఈ పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో రాబడి ఉంటుంది. అయితే వచ్చిన ధనాన్ని ఎలాగో యూజ్ చేయాలో తెలియకుండా వాళ్ళ అత్తో లేదా ఒక మామో లేకపోతే వాళ్ళ యొక్క పినతల్లో ఎవరో డబ్బులు అడుగుతారు. దానికంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కానీ ఇస్తే అది గోడ కొట్టిన సున్నం లాగానే తయారవుతాం అనడంలో సందేహమే లేదు. చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఈ వారం కుంభరాశి వారికి ఉంది. ఇది గమనించండి. ఈ వారం కాకుండా నెక్స్ట్ వారం ఇదే జరుగుతుంది. కొద్దిగా చిన్న చిన్న మార్పులతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇది గమనించండి. ఆ తదుపరి ఈ వారం దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే కాలభైరవుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. మీన రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు యోగవంతంగా ఉంది. మీన రాశ్యాధిపతి అయినటువంటి గురువు దశమ కేంద్రానికి కూడా అధిపతి, జన్మ రాశిలోనే సంచారం చేయడము, అక్కడ ద్వితీయాధిపతి అయినటువంటి ధనాధిపతి అయినటువంటి కుజుడు కూడా రావడం జరిగింది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు యోగవంతంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న చోట ప్రమోషన్ బాటలో ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేకపోతే అధికమైన ఇంక్రిమెంట్ రావడం అనేది కూడా జరుగుతుంది. ఇందులో సందేహం లేదు. తృతీయ స్థానానికి శుక్రుడు వెళ్ళడం జరుగుతుంది 18వ తారీఖున. అందువల్ల అక్కడి నుంచి మీకు మీ యొక్క కమ్యూనికేషన్ లో మంచి ఎదుగుదల ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా చేస్తున్నటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మంచి పలుకుబడి పెరుగుతుంది. దాంట్లో మీకు ఉన్నతి వెళ్ళడానికి మార్గము ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. అంటే మీ తెలివికి తగ్గ పనులు ఇక్కడ మీకు రావడానికి, ఇన్నాళ్ళుగా నాకు ఇన్ని అర్హతలు స్కిల్స్ ఉన్నా కానీ ఎవరు గుర్తించలేదే అనుకున్నారు కదండి, ఇప్పుడు అది గుర్తించే దశ అనేది మీకు కనబడతా ఉంది ఇప్పుడు. అలాగే మీకు తృతీయ స్థానంలో సూర్యుడు ఉంటారు, బుధుడు ఉంటారు. 15వ తారీఖు మాత్రము సూర్యుడు చతుర్థ స్థానానికి వెళ్తారు. అయితే చతుర్థ స్థానం అనేది ఏమిటంటే ఇల్లు, వాకిలి, వాహనం, ఆస్తిపాస్తులు ఇలాంటివి కాబట్టి అందులో చాలా వరకు మీరు ఏదైనా ఒక ఇల్లు కొనాలనుకున్నా లేదా ఇంకొకటి ఏదైనా అసెట్ ని ఫామ్ చేసుకోవాలనుకున్నా ముందుగా ఎవరికి చెప్పకుండా ఉంటేనే ఆ అసెట్ అనేది మీకు ఫామ్ అవుతుంది. లేదా ఉద్యోగ రీత్యా కూడాను మీకు పర్మనెంట్ రాబోతుంది, పర్మనెంట్ ఉద్యోగం అవబోతుంది. ఆ ఉద్యోగ విషయాన్ని కూడా ఇతరులకి చెప్పకుండా కానీ మీరు కానీ జాయిన్ అయిన తర్వాత కానీ చెప్పగలిగితే ఆ ఉద్యోగం మీకు పర్మనెంట్ గా కొనసాగడానికి అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న చిట్కాలు మీరు పాటించగలిగితే ఈ వారం చాలా హ్యాపీగా గడిచిపోవడానికి అవకాశం కనబడుతుంది.
అదే విధంగా 8th ప్లేస్ లోకి కేతు రావడం, 2వ ప్లేస్ లో రాహు ఉండడం అనేది పెద్దగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వు. ఆరోగ్యరీత్యా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. శ్వాస సంబంధమైన దోషాలు వస్తాయి. ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. మాటలో గరుగుతనము, మీరు ఎంత సాఫ్ట్ గా మాట్లాడినా కానీ ఇతరులు మిమ్మల్ని తప్పట్టే విధంగా కూడా ఉండడానికి అవకాశం కనబడతా ఉంది. ఇది గమనార్హం అన్నమాట. అయితే 12, 13వ తారీఖులో బాగుందంటే చాలా వరకు బాగానే ఉంటుంది. కాకపోతే ఏమిటంటే తండ్రి యొక్క విషయంలో విరోధం చేసుకోకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. 14, 15వ తారీఖుల్లో చాలా వరకు ఉద్యోగరీత్యా కానీ, లేదా సొంత వృత్తులు చేస్తున్నారు, లేదా కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు, దాంట్లో మంచి లాభాలు వస్తాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక బి ఫార్మసీ చదివిన్నారు, ఎం ఫార్మసీ చదివిన్నారు, మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు, ఇప్పుడైతే ప్రయత్నం చేయండి, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే 16, 17వ తారీఖులో మంచి లాభాలు వస్తాయి. నేను చెప్పినటువంటి ఫీల్డ్ లో కానీ వెళ్ళినట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసింటారు, లేదా నేర్చుకుంటారు, దాంట్లో రాణించాలంటే కూడా ఇప్పుడు బాగానే ఉంది. అయితే మీకు 18వ తారీఖు మాత్రం కొద్దిగా అధిక ఖర్చులు ఉంటాయి. అది మీరు నిర్లక్ష్యం వల్లనే ఖర్చు పెట్టవలసి వస్తుంది, తిరిగి వెనక్కి రాదనమాట. ఇది మనం గమనించాలి. అయితే ఈ వారంలో పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి వాహనాలని ఏరే వారికి ఇవ్వకుండా మీ వాహనాలు మీరే నడపండి. దానివల్ల మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా 14, 15, 16, 17వ తారీఖు ఈ 4 రోజులు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో ఉన్నవారు కానీ, లేదా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు కానీ, క్లినిక్ నడుపుతున్నటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంటుంది. అలాగే లాయర్లుగా ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. పెట్రోల్ గ్యాస్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వారు కూడాను యోగవంతంగా ఉండడంలో సందేహం లేదు. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం మొత్తం మీద చాలా కమ్యూనికేషన్ ఇబ్బందులు రాకుండా కొనసాగుతాయి. అంటే ఇంతవరకు మీరు ఏదన్నా అంటే ఇతరులు బాధపడి ఉంటారు, వారే ఇప్పుడు అర్థం చేసుకుని వాళ్ళు అన్నది కరెక్టే అండి, ఆ రోజు ఆ మాట అన్నారు, దానికి ఈ రోజు దానికి ఫలితం వచ్చింది అనమాట. ఆ పేరు అనేది మీకు వస్తుంది అనమాట. అంటే మీరు చేసిన దానికి ఇప్పుడు ఫలితం వస్తా ఉంది. అంటే మనం ఎప్పుడైతే ఒక పని చేస్తామో దాని రిజల్ట్స్ కొద్దిగా లేట్గా వచ్చినా కానీ మంచి రిజల్ట్స్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. అయితే ఈ వారంలో మీరు ఇలాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలను బయటపడాలనుకుంటే ఏం చేయాలంటే గణపతిని, ఆంజనేయ స్వామిని ఇద్దరిని ఆరాధించేటి ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరొక వారం వారరాశి ఫలాలతో కలవడానికి నేను మీ యొక్క త్రిశక్తి భక్తి ఛానల్ ద్వారా కనబడతానండి. మీ గుణబ్రహ్మ సరస్వతి. శుభం.